ఓం నమో భగవతే వాసుదేవాయ మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు. నేను చూపించబోయే వంట అల్లం పచ్చడి. ఇది ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు కొత్తగా నా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కావాల్సిన వస్తువులు: 50 గ్రాముల అల్లం కొంచెం నీళ్ళలో నానబెట్టి ఒక అరగంట సేపు నానబెట్టాలి. ఇసుకంతా వెళ్ళిపోతుంది. తర్వాత పొట్టు తీసి నీట్గా పొట్టు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు 2 టీ స్పూన్లు, శనగపప్పు 2 టీ స్పూన్లు, 1 తులం ఉప్పు, 1/2 టీ స్పూన్ ఇంగువ పొడి, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల ధనియాలు, 50 గ్రాముల చింతపండు. ఈ చింతపండు నార లేకుండా తీసి నీట్గా కడిగి ఇది వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. నానబెట్టిన చింతపండు ఒక గంట 2 గంటలు నానబెట్టుకుంటే మంచి నానిపోతుంది. నానబెట్టిన చింతపండు, ఒక 25 ఎండుమిర్చి తొడమలు తీసి పెట్టుకోవాలి. ఇంకా చిన్నగా ఉంటే 35 కూడా వేసుకోవచ్చు. పెద్దగా ఉన్నాయి కదా 25 వేసాను. ఆయిల్ 12 టీ స్పూన్ల ఆయిల్, బెల్లం 50 గ్రాములు. 12 టీ స్పూన్లు అంటే ఈ స్పూన్తో 3 వేసాను అనమాట. పొయ్యి వెలిగించాను, గిన్నె పెట్టాను, కొద్దిగా నూనె వేసాను. ఇందులోకి 12 టీ స్పూన్లు వేసి తాలింపు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేను వేయడం లేదు. మీకు కావాల్సిన వస్తువులు 5 వెల్లుల్లిపాయలు పొట్టు తీసినవి చూపెట్టలేదు అనమాట. అయితే ఈ తాలింపులో ఇష్టం ఉంటే మినపప్పు కొంచెం, శనగపప్పు కొంచెం, ఎండుమిర్చి పొట్టు దీని వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఇష్టం ఉంటే అలా వేసుకోవచ్చు. మా ఇంట్లో ఇలా ప్లెయిన్గా కావాలన్నా కానీ ఇలా వేసాను తాలింపు. ఇప్పుడు అదే గిన్నెలో మిగతా నూనె అంతా పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. మెంతులు, ఆవాలు, మినపప్పు ఈ వేడి నూనెలో వేసుకోవాలి. ఇంగువ పొడి మర్చిపోయాలి. మినపప్పు వేసాం కదా, శనగపప్పు, ధనియాలు, ఇవి దూరగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేయాలి. పప్పు వేగిపోయాయి. ఇప్పుడు ఎండుమిర్చి, ఈ మిరపకాయలు మరీ నల్లగా వేయించొద్దు, మళ్ళీ చేదుగా అవుతాయి. మీడియంగా వేయించుకోవాలి. ఇది వేగిపోయాయి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టాను. అందులో మిగిలింది ఆయిల్. దీంట్లో అల్లం ముక్కలు కొద్దిగా వేయించుకోవాలి. కొంచెం మరీ ఎక్కువ కాదు, గింతే వేయించుకుంటే సరిపోతుంది. చల్లబడ్డాక ఇవన్నీ గ్రైండర్ గిన్నెలో వేసుకోవాలి. ఉప్పు కూడా వేయాలి. పచ్చి వెల్లుల్లిపాయలు వేయాలి.
కొంచెం ఇట్లా బరకగా అయిన తర్వాత లైట్గా వేయించి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ గ్రైండింగ్ చేసి ఇప్పుడు బెల్లం వేయాలి. బెల్లం తురుము వేసి చింతపండు, నానబెట్టిన చింతపండు ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు నానబెట్టిన వేనీళ్ళే పోసి నానబెట్టాలి కంపల్సరీ, చల్ల నీళ్ళు పోయద్దు. మంచిగా తగ్గిన తర్వాత ఈ తాలింపు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకోవాలి. ఇలా అల్లం చట్నీ తయారైంది. దీని కాంబినేషన్గా పెసరట్టు పోసుకుంటే చాలా బాగుంటుంది. పెసరట్టుకు చాలా బాగుంటుంది. జావా కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం క్యారెట్ తురుము, అయితే చింతపండు కొంచెం పులుపు ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, దాన్ని బట్టి కొంచెం మనకు ఇంకొంచెం బెల్లం పడితే బెల్లం వేసుకోవచ్చు, ఉప్పు పడితే ఉప్పు వేసుకోవచ్చు. అంటే చింతపండు ఒకే రకం ఉంటుందా, రకరకాలు ఉంటుందా, కొద్దిగా టేస్ట్ చూసుకొని మనం గ్రైండర్ చేసుకునేటప్పుడు గ్రైండర్ కాగానే టేస్ట్ చూసుకున్నాక తాలింపు కలుపుకోవాలన్నమాట. ఈ అల్లం చట్నీ నెల రోజులైనా నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మనం కొద్దిగా పలచగా కావాలి అనుకుంటే చింతపండు నానబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, ఇందులో కలుపుకోవచ్చు. పెసరట్టు దీంతో కాంబినేషన్ తింటే చాలా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ అల్లం చట్నీ చేయడం చూపెట్టడం నచ్చినట్టు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఈ అల్లం చట్నీ 2024 డిసెంబర్ 2న తయారు చేసి చూపెట్టాను అన్నమాట. ధన్విక మీ నాన్న తింటాడు చట్నీ. తింటావా ధన్విక? ఎలా ఉంది చిన్న? బాగుందా? ఏ ధన్విక ఎలా ఉంది పెసరట్టు? బాగుందా? మా ధన్విక కూడా పెసరట్టు టేస్ట్ చూసిందనమాట, ఒకటే పనుతో. ధన్విక ఎలా ఉంది? అల్లం పచ్చడి తిన్నావా? అల్లం పచ్చడి తినేంత లేదు నీకు, కానీ పెసరట్టు బాగుందా?